మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికి వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా. దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదినకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుంది. ఈ దినపు వాగ్దానం మారు మనసుకు తగిన ఫలం ఫలించిడి. మత్తయి సువార్త 3:7 ఆఖరిగా రాయబడింది. అందుకే ఏం ఫలం మారు మనసు. మనం మార్పు చెందమంటే దేవుని బిడ్డలుగా మనం రక్షణ పొందుకుని దేవుని చెప్తున్న రోజు బిడ్డగా మనసు కూడా మారాలి, హృదయం మారాలి, తలంపులు మారాలి, ఆలోచన మారాలి, దేవుని చిత్తానుసారం నడవాలి, దేవుని చిత్తానుసారం పనులు మనం చేయాలి తప్ప మారు మనసు ఫలం ఫలించాలంటే ముందుగా మనసు మార్చుకోవాలి. మనం ఎదుటి వ్యక్తిని ప్రేమించి మనసు, శత్రువుని కూడా ప్రేమించి హృదయం కావాలి. ఎందుకని ప్రేమించాలి? ఇక్కడ ఏం రాస్తున్నాడంటే పరిసయ్యులు సద్దుకేయులు అనేకులు బాప్తిసం పొందుతూ వచ్చుట చూచి సర్ప సంతానమా రాబోయే ఉగ్రత తప్పించుకుని మీకు బుద్ధి చెప్పాడు ఎవడును మారు మనసు తగిన ఫలం పడలేదు. బుద్ధికి తెలుసుకోవాలి ముందు. అనేక మంది ఉగ్రత తప్పించుకుని రక్షణలోకి వస్తున్నారు. రక్షణలోకి వచ్చిన తర్వాత మారు మనసు కావాలి. గడిచిన దినాల్లో మనం దొంగలుగానో హంతకులుగానో ఉండొచ్చు, దోషుల మాటలు బెంకములు ఆడొచ్చు, ఎదుటి అన్నిటిని విడిచిపెట్టాలి మనం. ఇప్పుడంతా ఎదుటి వ్యక్తిని ప్రేమించే, శత్రువు కూడా ప్రేమించే మనసు మనకు రావాలి. అది మారు మనసు. దానికి తగిన ఫలం ఎవరు దేవుడు ఇస్తాడు. వాని క్రియలు చెప్పినా నేను ప్రతిఫలం ఇస్తా అంటున్నాడు దేవుడు. మన క్రియలు మంచిగా అయితే దేవుడిచ్చి ఫలాలు కూడా మంచిగా ఉంటాయి. మన క్రియలు చెడ్డపోయండి మనం మంచి దడిది ఎలాగిస్తాడు దేవుడు. అందుకే మన క్రియలు సరి చేసుకోవాలి. మనం మనస్సు మార్చుకోవాలి, తలంపులు మార్చుకుని దేవుని చిత్తాంశం నడిచినప్పుడు దేవుడు అనేక మంది దేవునితో ఆశీర్వాదాలతో మనందరూ నింపి దింపును గాక. అలాంటి కృపదలు మీకు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును గాక. బహుగా ఫలించి విస్తరించే ఒకరు దేవుడు దయచేయను గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను. మీకు నాతో ఏకీభవించిన ప్రార్థన. సర్వాధికారి యేసు ప్రభువు పరిశుద్ధుడా, కృపగలవాడ, కనికరపు ఉండా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి యొక్క నూతన దినం దయచేస్తూ ఈ దినమంతా నీ రేఖల చర్మం భద్రపరచండి, కాచి కాపాడని, దీవించండి, ఆశ్రయించండి. మేము చేస్తున్న మా చేతులు మమ్మల్ని దీవించండి. మా యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఏకిడు రాక అందరితో సమాధానం, శాంతి, నెమ్మది దయచేసి కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. ఎవరికి లేని ధన్యత మాకు ఇచ్చే ప్రభువా అయ్యా నాయన, నీకు వందనాలు స్తోత్రాలు. ఇంకో నాయన ఇది వెళ్ళే ప్రతిభ జయాన్ని, విజయాన్ని దుష్టుడు సాతాను గర్విలు చేయకుండా మీ కృప చూపించండి అయ్యా. పనులు మనం ఒత్తిడి లేకుండా సహాయం, బలహీనంగా ఉన్న ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలను బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి. ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరగని బిడ్డలను కూడా దీవించండి, ఆశ్రయించండి, కృప చూపించి ప్రభా. మీరు కార్యం చేసి మీ కృప అందరూ భద్రపరిచి దాచి కాచుకోండి. మీకు మహిమకరంగా జీవించి కృప అందరికీ దయచేయండి. మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకొని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలమ్మ, వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వందనాలు. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.